మోంతా తుఫాన్ ప్రభావంతో పంటలు దెబ్బతిన్న ప్రతి రైతుకు ప్రభుత్వం సహాయం అందిస్తోందని కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. బుధవారం ఆయన క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ రైతులతో మాట్లాడారు. కొత్తపేట మండలం రామణూతి మెరకలో రావులపాలెం మండలం ఈతకోటలో అలమూరు మండలం పెనికేరు గ్రామంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన వరి పొలాలు, అరటి తోటల్ని ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తుఫాన్ ప్రభావంతో పలు గ్రామాల్లో చెట్లు కూలిపోవడం, విద్యుత్ స్తంభాలు నేల కొరగడం జరిగినప్పటికీ అధికారులు తక్షణమే స్పందించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారని తెలిపారు. ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. పునరావాస కేంద్రాల్లో ఉన్న ఒక్కొక్క కుటుంబానికి 3,000 చొప్పున సహాయం అందించబడుతుందని వివరించారు. తుఫాన్ సమయంలో గాలులు తీవ్రత ఎక్కువగా ఉండడంతో వరి మరియు అరటి పంటలు విస్తృతంగా నష్టపోయామని, మరో పక్షంలో పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో తుఫాన్ రావడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం ప్రకారం వరి పంటకు ఎకరానికి 8,000, అరటికి 14,000, కూరగాయల పంటలకు ఎకరాకు 10,000 చొప్పున సహాయం అందిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం చూపిన దూరదృష్టి, ముందస్తు సిద్ధత కారణంగానే తుఫాన్ నష్టం తగ్గిందని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రశంసించారు. విపత్తు నిర్వహణలో భాగంగా అహర్నిశలు కృషి చేసిన ప్రభుత్వ అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అది గవర్నమెంట్ ఇచ్చే ఏదైనా సాయం ఉంటే ఎక్కువ పట్టే చెట్లు సార్ మనకేం తక్కువ మేము బాగు చేసుకుంటా ఉన్నాయి. మేము బాగు చేయాలండి. ఎక్కడ నుంచి అక్కడ చిన్నమార కారణం దగ్గర అవి బాగు చేస్తే కాంతను మాకు చాలా గవర్నమెంట్ లెక్కలు ఉంటాయి. గవర్నమెంట్ లెక్కలు ఉంటే తప్ప, లేదంటే రైతు వారి పోతే రెవెన్యూ పోదు అనుకో, రెవెన్యూ పోదు అంటే రైతు చేసుకునేది. ఈ బోధులు అన్ని ఎలా ఉన్నాయి, ఎంత వరకు పోతుంది, మనమే మనుషులు పెట్టుకుని లేకపోతే మాత్రం బోధిస్తాను. మన కోడి దాకా మొత్తం ఈ నీరంతా మనం నీరు నుంచండి బంగారం నగర్ కానీ వస్తుందండి. ఇది మా చేను నుంచి అంటే మన చేను అందరూ నష్టపోయినట్లే. మన న్యాయ గవర్నమెంట్ పరంగా మనకి ఇన్పుట్ సబ్సిడీ ఉంది, అది వచ్చేది కానీ అది ఏం నిమిషాలు అయింది తప్ప, ఏదో వేలు బాగు చేసుకోవడం తప్ప వేరేగా పూర్తిగా రైతు కష్టమేమీ తీరదు, రైతు నష్టమేమీ తీర్చలేము. రాయిందాం, అన్ని రాయించే అవకాశం ఉన్న మటుకే గవర్నమెంట్ పరంగా వచ్చేది. మళ్ళా ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ అమలాపురం వస్తున్నారు. ఇప్పుడు ఒక అరగంటలో అమలాపురం తీసుకున్నారు. అక్కడ వాడల రేవు కాడ ఇవన్నీ కూడా చేయమని చెప్పారు. 5 రోజుల్లో మొత్తం ఇది అరటి అన్ని మన ఏరియాలో పోయి అన్నీ చేసి ఒక సాయం అందిస్తారు. మనకి 17,000 ఎకరాలు ఉంది సార్. మనలో 5,000 ఎకరాలు. దానిలో మనం 5 ఎకరాల పని ఉందని సహాయం మనకి చెప్పండి. ఇప్పుడు మన పంట వస్తే తగ్గిన దానికి పెట్టేదో తొలపరం ఖర్చుతో ఎకరాలు 10,000 ఇచ్చిన గవర్నమెంట్ ఎంత 5 ఎకరాలు. ఇగో 5 ఎకరాలు. ఏంటి రకం? ఎప్పుడు స్వర్ణ ఉడుతావా తొలకరికి? ఎప్పుడు స్వర్ణ. ఎంత అయింది పెట్టుబడి? ఇప్పుడు వరకు ఎంత
30,000 పెట్టుబడి అవుతుంది. ఇప్పుడు ఎన్నాళ్ళు వచ్చింది కోతకి 15 రోజులు కోతకి ఇప్పుడు అవును సరిగ్గా ఈ తుఫాను పుణ్యమాన్ని ఇప్పుడు ఈ రకంగా అయిపోయింది చేయను. దీనివల్ల పెట్టుబడి అంతా నష్టమే. మళ్ళా దీన్ని ఒప్పుడు చేయడానికి కూడా మనకి దగ్గర తక్కువ ఉండదు. మిషన్ పెట్టి బాగు చేయాలన్నా కొత్త కొయ్యాలన్నా కొయ్యలేని పరిస్థితి. ఆ డబ్బులు దానికి సరిపోవు. నేను ఒప్పుడు చేయాలంటే మరి ఇచ్చే డబ్బులు. దీనివల్ల ఎంత నష్టం వస్తుంది మనకి? పైకి తక్కినా మిషన్ సరిపోతాయి. ఒక 10 రోజులు ఆ చేతిలో అదే మేము కూడా కోరుతున్నాం. మరి ఎవరైతే రైతులు ఉన్నారో 20 ఇచ్చారమ్మా. 8,000 రూపాయలు ఎకరాకి పంట నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందించి హెక్టార్కి 20,000 ఇప్పుడు ఇచ్చారట. ఇవి ఇచ్చారు. ఇవన్నీ ఆ లెక్కన తొందరగానే అందించేలాగా ఏర్పాటు చేయండి. ఏదో ఒక సాయం తప్ప వేరే రకంగా మరి రైతులు ఆదుకోవడానికి ఏమున్నాయో మరి ముఖ్యమంత్రి గారు దృష్టి తీసుకెళ్ళాలి. మంచిది ప్రిలిమినరీ రిపోర్ట్ అయినా హైర్ సైడ్ ఇవ్వాలి. దాన్ని తక్కువ వచ్చినా పర్లేదు. మళ్ళీ రేపు పొద్దున్న ఇంక్రీజ్ చేయాలంటే కష్టం అవుతుంది. ఎక్కువ ఉంది, డ్యామేజ్ ఎక్కువ ఉంది. ఇప్పుడు నాకు పొద్దు నుంచి ఆత్రిపురం మండలం చేయి ఫోన్లు పుల్లిండి తాడిపొడి నార్కిమిల్ ఇంకా ఫీడ్బ్యాక్ తీసుకోండి. రివైజ్ చేసి అటు చోటే కదా మనకు వెళ్ళిపోయినట్టు ఇంకా 3 ఎకరాలకి 750 మొక్కలు పంచాయతీ ఇక్కడ రాదు. ఇవన్నీ నోటి వచ్చేలా చేద్దాం. మొత్తం హార్టికల్చర్ ఎంత ఉంటుందండి డ్యామేజ్ మనకు వచ్చి 14 50 ఎకరాల ఇంకా